శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. దక్షిణాదేవి గురించి చెప్తున్నాం కదా. ఈ దక్షిణాదేవి గురించి చెప్తూ, నువ్వు నిర్గుణవు, పరాప్రకృతివి, శక్తివి. నీ వల్లనే శ్రీకృష్ణ పరమాత్మ శక్తుడయ్యాడు. జన్మ జన్మలకు నువ్వు నాతో ఉండి నన్ను శక్తుని చెయ్యి అని స్తుతించి ఎదుట నిలబడ్డాడు. దేవి సంతుష్టిగా వరించింది. ఇది యజ్ఞుడు చేసినటువంటి దక్షిణా స్తోత్రం. యజ్ఞకాలంలో దక్షిణాదేవి స్తోత్రం పఠిస్తే విశేష ఫలితాలు వస్తాయి. రాజసూయ, వాజపేయ, గోమేధ, నరమేధ, అశ్వమేధ, లాంగల యజ్ఞ, విష్ణుయజ్ఞ, కుబేర యజ్ఞ, ధనదాన, భూమిదాన, ఇష్టాపూర్తి నిర్మాణ, ఫలదాన, గజదాన, గోమేధకదాన, లోహదాన, స్వర్ణదాన, రత్నదాన, తామ్రదాన, శివయజ్ఞ, రుద్రయజ్ఞ, చక్రయజ్ఞ, వరుణయజ్ఞ, వైరిమర్దన, కండకయజ్ఞ, శృతియజ్ఞ, ధర్మయజ్ఞ, పాపమోచన యజ్ఞ, యోనియోగ, వాణియాగాది సమయాలలో దీనిని తప్పక పఠించాలి. నిర్విఘ్నంగా శీఘ్రంగా అత్యధిక ఫలితాలు వస్తాయి. ఇక జ్ఞాన పూజా విధాలు ఏమిటంటే, సాలగ్రామంలో కానీ మంగళ కలశంలో కానీ దక్షిణాదేవిని ఆరాధించాలి. 2 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ఒక మూల మంత్రం ఈ దక్షిణాదేవికి ఉంది. లక్ష్మీం దక్షాంశ సంభూతం దక్షిణాం కమలాకళాం సర్వకర్మసు దక్షాం చ ఫలదాం సర్వకర్మణాం విష్ణో శక్తి స్వరూపం చ పూజితాం వందితాం శుభాం శుద్ధిదాం శుద్ధిరూపం చ సుశీలాయ శుభదాయ వజే. ఓం శ్రీం క్రీం హ్రీం దక్షిణాయ స్వాహ అనే మూలమంత్రాన్ని జపిస్తూ పూజలు చెయ్యాలి. అర్ఘ్యపాదాలతో షోడశోపచారాలు శ్రద్ధగా నిర్వహించాలి. ఇలా చేస్తే దక్షిణాదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని ఫలాలు ఫలవంతం అవుతాయి. పుత్రార్థులు అన్ని పనులు ఫలవంతం అవుతాయి. పుత్రార్థులకు పుత్రులు, ధనార్థులకు ధనాలు, విద్యార్థులకు విద్యలు, వివాహార్థులకు వివాహాలు, ఏది కోరుకుంటే అదే లభిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, బంధువియోగం జరిగినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, బంధనాల్లో ఇరుక్కుపోయినప్పుడు 1 నెల పాటు ఈ దక్షిణాదేవి ఉపాఖ్యానాన్ని పారాయణ చేస్తే పురాణంగా విన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. నారాయణ మహర్షి, నీ దయ వల్ల దేవీ స్వరూపాల కథలు గాథలు చాలా మటుకు తెలుసుకోగలిగాను. తక్కిన వారి చరిత్రలు కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. అనుగ్రహించు. నారద, దేవీ చరిత్రలో వేద పురాణాల్లో దేనికదే ప్రత్యేకం. దేవీ ప్రధాన రూపాలు ఏమిటో, కళాంశావతారాలు ఏమిటో తొలగానే నీకు చెప్పాను. వాటిలో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉన్నామో గుర్తు తెచ్చుకో, అవి కూడా చెప్తాను విందుగానే అన్నాడు. మహర్షి, షష్ఠి, మంగళచండి, మానసాదేవి వీరు ఆదిపరాశక్తి కళాంశ రూపాలు అన్నావు కదా. వీరి చరిత్రలు చెప్పావు. ఇక వీరి చరిత్రలు చెప్పావు కావు, అందుచేత చెప్పవలసిందిగా కోరుతున్నానని నారద మహర్షి నారాయణ మహర్షితో చెప్పాడు. ఇప్పుడు షష్ఠీదేవి చరిత్రం. నారద, అయితే చెప్తున్నాను, ఆలకించు. ప్రకృతి మాతలో 6వ వంశగా అవతరించింది కనుక షష్ఠీ దేవి అని అన్నారు. ఈవిడ శిశువులకు బాలికలకు అధిష్టాత్రి, బలవర్ధిని, విష్ణుమాయ స్వరూపిణి, మాతృకల్లో దేవసేనగా సుప్రసిద్ధ, స్కందుడి భార్య, ఆయుప్రద, బాలబాలికలకు పెంపుడు తల్లి, రక్షణకారిణి, యోగమాయ రూపంలో పురుటింట శిశువుల వద్ద ఉంటుంది. ఆవిడ పూజా విధానం తెలుసుకోవలసింది. స్వయంభూమనుకి ప్రియవ్రతుడనే కొడుకున్నాడు. యోగీంద్రుడు చాలా కాలం వివాహం చేసుకోలేదు. తపస్సుకే అంకితమయ్యాడు. చివరి బ్రహ్మ ప్రయత్నం మీద మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు ప్రియవ్రతుడు. ఎంతకీ సంతానం కలగలేదు. కశ్యపుడు వచ్చి పుత్రకామేష్టి జరిపించాడు. దంపతులకు ఇష్టిఫలంగా చరువుని ఇచ్చాడు. అది భుజించాక మాలినీదేవి గర్భం ధరించింది. 12 ఏళ్ళు మోసింది. బంగారం లాంటి బిడ్డను ప్రసవించింది. అందంగా ఉన్నాడు కానీ మృత శిశువు. కళ్ళు తేలేశాడు. దంపతులు బంధుగణము రోధించారు. పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూర్ఛిల్లింది. మృత శిశువుని తీసుకుని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు.
బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ అడవిలో దారుణంగా విడిపించాడు. ప్రాణులను పరీక్షించడానికైనా సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువును ఖననం చేయడానికి, ప్రాణాలను పరీక్షించడానికైనా సిద్ధపడ్డాడు. కానీ ఈ మృత శిశువుని ఖననం చేయడానికి అప్పగించలేదు, చెయ్యలేకపోయాడు. ఇక తన జ్ఞానం అంతా ఎటుపోయిందో శోకాతురుడై ఉన్నాడు. అంతలో ఓ దివ్య విమానం కోటి సూర్యకాంతులతో కనిపించింది. అందులో తెల్లని వస్త్రాలతో పుష్పమాలికలతో తేజోమండలంగా వెలిగిపోతున్న దేవసేనాది దేవి దర్శనమిచ్చింది. రాజు శిశువు దించి లేచి నమస్కరించారు. రాజు శిశువుని దించి లేచి నమస్కరించాడు, స్తుతించాడు, పూజలు జరిపారు. మహాదేవి, నువ్వెవరివి, ఎవరు ఇల్లాలివి, ఎవరమ్మాయివి, స్త్రీరత్నంలా భాషిస్తున్నావు అని అడిగాడు. ప్రియవ్రత, నేను దేవసేనను. దేవదానవ సంగ్రామంలో నేను దేవసేనకు జయం సమర్పించాను, అందుకని నాకు ఆ పేరు ఏర్పడింది. నేను బ్రహ్మదేవుడి యొక్క మానసిక పుత్రికని. స్కందుడికి ఇచ్చి వివాహం చేశారు. మాతృకల్లో సుప్రసిద్ధను. ఆదిపరాశక్తిలో 6వ అంశగా అవతరించాను కనుక షష్ఠీదేవి అని పిలుస్తారు నన్ను. ఆ అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను, ప్రియులకు ప్రియురాండ్రులను అందిస్తాను, దరిద్రులకు ధనం, కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను. సుఖదుఖాలు, భయశోకాలు, శుభాశుభాలు, సంపత్తి విపత్తులు అన్నీ ఎవరైనా కర్మఫలం వల్లే ఎవరికైనా లభిస్తాయి. ఒకరు బహుపుత్రులయ్యేది, ఒకరు వంశహీనులయ్యేది కర్మఫలమే. కొందరికి మృత శిశువులు లభించినా, కొందరికి చిరంజీవులు కలిగిన కర్మ విపాకమే. గుణవంతులు, గుణహీనులు, రూపవంతులు, కురూపులు, అంగవిహీనులు, బహుభార్యావంతులు, భార్యావిహీనులు, ఆరోగ్యవంతులు, రోగపీడితులు అందరూ కర్మాల స్వరూపమే. అంచేత కర్మ అన్నింటికన్నా గొప్పది, అన్నింటికన్నా బలీయమైంది. ఇది వేదాలు చెప్పిన మాట అంటూనే మృత శిశువుని చేతుల్లోకి తీసుకొని లీలగా పునరుజ్జీవితాన్ని చేసింది. బాలుడి మొహంలో చిరునవ్వులు, బంగారు కాంతులు వెదజల్లాయి. ప్రియవ్రతుడు ఆశ్చర్యం నుంచి, ఆనందం నుంచి తేరుకోలేకపోతున్నాడు. దేవసేన ఆ బాలకుడితో సహా విమానం అధిరోహించింది, బయలుదేరిపోయింది. రాజు తేరుకుని మరొక్కసారి ఆ మహాదేవిని స్తుతించాడు. ఆవిడ ముఖం విప్పారింది. ప్రియవ్రత, నువ్వు ముల్లోకాలకి రాజువు, స్వయంభూ మనువు పుత్రుడువు కనుక సకల లోకాల్లోనూ నా పూజలు జరిపించు. నువ్వు చెయ్యి, అలా అయితేనే నీకు ఈ కులవర్ధుడైన పుత్రుడిని ఇస్తాను. ఇతడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు, పండితుడు అవుతాడు. ఇతడు నారాయణ కళ, జాతిస్మరుడు, యోగీంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేస్తాడు. క్షత్రియులందరి నమస్కారాలు అందుకుంటాడు. 1,00,000 మదపుటేనుగుల బలం పొందుతాడు. పండితులకు ఆప్తుడవుతాడు. యోగులకు, జ్ఞానులు, తపస్సులకు సర్వసిద్ధుడై కీర్తి గడిస్తాడు. లోకంలో సర్వసంపన్నుడుగా వెలుగుతాడు. పూజలు జరిపిస్తానని దేవసేనకు మాటిచ్చి ప్రియవ్రతుడు తన పుత్రుడిని స్వీకరించాడు. దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. మాలతీదేవికి, బంధువర్గానికి, అమాత్యులకు, పరివారానికి, ప్రజానీకానికి జరిగిన వృత్తాంతం అంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడు. అందరూ సంతోషించారు, పండగ జరిపారు. అప్పటినుంచి ప్రతి నెల శుక్లషష్ఠి నాడు ఇంటింటా షష్ఠీదేవి మహోత్సవాలు జరిపించారు. పురుటిలలో 6వ రోజున, 11వ రోజున, అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యము ఎప్పుడూ షష్ఠీదేవి పూజలు జరుగుతూనే ఉన్నాయి. రాజు తన స్వయంగా చేయిస్తున్నాడు. కౌతుమాసక్తంగా తన ధ్యాన పూజ విధానాలు, స్తోత్రమంత్రాలు ఏర్పడ్డాయి. ధర్ముడు నాకు ఉపదేశించాడు, నేను నీకు చెప్తున్నాను. నారద, వింటున్నావా? సాలగ్రామంలో మంగళ కలశంలోనూ, వటవృక్షం మూలలోనూ, గోడ మీద బొమ్మ గీసి కానీ, బొమ్మ చేసి కానీ షష్ఠీదేవిని ఆవాహన చెయ్యాలి. సుపుత్రదాం చ సుపాదాం దయారూపం జగత్ప్రసవం శ్వేత చంపక వర్ణాభం రత్నభూషణ భూషితాం పవిత్ర రూపం పరమం దేవసేనం పరాంబజే. పుష్పాలతో పూజించాలి, షోడశోపచారాలతో శ్రద్ధ చేయాలి, నైవేద్యాలు పెట్టాలి. ఓం హ్రీం షష్ఠీదేవే స్వాహ అనే మూలమంత్రాన్ని
ఈ ఈ అష్టాక్షరి యథాశక్తిగా జరిపించాలి. 1,00,000 సార్లు జరిపిస్తే అపుత్రులకు పుత్రవంతులు అవుతారు. ఇది బ్రహ్మదేవుడి వరం. ఇంకా స్తోత్రం ఏంటంటే నమో దేవ్యై మహాదేవై సిద్ధి శాంతై నమో నమః, శుభాయై దేవసేనాయై షష్ఠీదేవ్యై నమో నమః, వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః, సుఖదాయై మోక్షదాయై షష్ఠీదేవ్యై నమో నమః, షష్ఠీ షష్టాంశ రూపాయై సిద్ధాయ నమో నమః, మాయాయై సిద్ధ యోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః, సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః, బాలాదిష్టాయ దేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః, కళ్యాణదాయై కళ్యాణై ఫలదాయై చ కర్మణాం ప్రతిక్షాయై సభక్తానాం షష్ఠీదేవ్యై నమో నమః, పూజ్యాయ స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మాసు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః, శుద్ధసత్వస్వరూపాణం వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః, ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి, మానం దేహి జయం దేహి ద్విషం దేహి మహేశ్వరి, ధర్మం దేహి యశోదేవి షష్ఠీదేవ్యై నమో నమః, దేహి భూమిం ప్రజాదేహి విద్యాం దేహి సుభూజితే, కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః. ఈ స్తోత్రాన్ని నారద పఠించిన ప్రియవ్రతుడు షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు, యశస్వి అయ్యాడు. అతడు పుత్రుడు, ఆయుష్మంతుడు, బలవంతుడు, యశోవంతుడు, పరిపాలనాధ్యక్షుడు కాగలిగాడు. ఈ స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటు పఠిస్తే లేకపోతే వింటే అపుత్రులకు ఆయుష్మంతుడైన కుమారుడు కలుగుతాడు. ఏడాది పాటు ఈ పూజ చేసి ఈ కథాభాగంగా పురాణంగా విన్నవారికి పాపాలు తొలగిపోతాయి. గొడ్రాలకైనా బిడ్డలు కలుగుతారు. బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతుంటే తల్లిదండ్రులు వింటే నెలవాళ్లలో ఆరోగ్యం చేకూరుతుంది. ఇది షష్ఠీదేవి యొక్క వృత్తాంతం. ఇక మంగళచండీ వృత్తాంతం. నారద ఇంక మంగళచండీ వృత్తాంతం విను. కళ్యాణాలు మంగళాలు కలిగించడంలో అత్యంత సమర్థ ఈ మంగళచండిక కనుక మంగళచండీ అని పేరు వచ్చింది. మంగళుడు అర్చించి అభిష్టాలు పొందాడు. అప్పటి నుంచి పేరు వచ్చిందని మరికొందరు. మనువంశంలో పుట్టిన మంగళ మహారాజును ఆరాధించి సప్తద్వీపాధిపతి అయ్యాడు. అందుచేతే మంగళచండి అయ్యిందని మరికొందరు కథనం. ఎవరు ఏం చెప్పినా ఒక్కటి మాత్రం నిజం. ఈవిడ దుర్గ మూల ప్రకృతి, మూర్తి దివ్వేదంతో ఇలా వెలిసింది. కృపారూపిణి, స్త్రీలకు ఇష్టదేవత. ఆదిలో శంకరుడు ఈమెను ఉపాసించాడు. త్రిపురాసుర సంహారం చేయబోతూ బ్రహ్మదేవుడి ఉపదేశం మేరకు మంగళచండీ పూజ నిర్వర్తించాడు. రణరంగంలో ఆ రాక్షసుడు చేసిన శస్త్రాలకు దాటికి నిలబడలేక శివుడు రథం ఆకాశం నుంచి నేల కోలబోతూ ఉంటే మంగళచండి ప్రత్యక్షమై అభయం ఇచ్చింది. నువ్వు వృషభవాహనుడివి, సర్వేశ్వరుడివి. నేను యథాశక్తి స్వరూపిణి, నేను యుద్ధశక్తి స్వరూపిణి. నీ వెంట ఉన్న నధైర్యపడకు, శత్రువును సంహరించు అని ప్రోత్సహించి అంతర్ధానం చెందింది. శంకరుడు పుంజుకున్నాడు. విష్ణుమూర్తి అందించిన బాణంతో త్రిపురాసుర సంహారం దిగ్విజయంగా నిర్వహించాడు. దేవతలు పునఃసృష్టి పుష్పవృష్టి కురిపించారు. మనువులు మానవులు ఋషులు మునులు స్తుతించారు. శంకరుడు భక్తినమ్రుడయ్యాడు. బ్రహ్మ విష్ణువులు ఆశీర్వదించి వెళ్ళారు. అప్పుడు వెంటనే శంభుడు సుస్నాతుడై ధౌత వస్త్రాలు ధరించి వచ్చి మంగళచండికా పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. మంగళ కలశం పెట్టి అమ్మవారిని ఆవాహనం చేశాడు. వివిధ పూజా ద్రవ్యాలతో, నైవేద్యాలతో, జంతు బలులతో, షోడశోపచారాలతో, నృత్య గీతాదులతో, మంత్ర ధ్యాన స్తోత్రాలతో మహోన్నతంగా మహోదృష్టంగా పూజలు చేశాడు. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యై దేవై మంగళచండికా హూం 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 ఫట్ స్వాహ అనేది ఏకవింశాక్షర మహామూలమంత్రం. ఇది భక్త కల్పద్రుమం. 10 లక్షలు జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది.
ఇక దీని ధ్యానశోకాలు ఏంటంటే దేవీం షోడశవర్ణం శాశ్వతం సుస్థిర యవ్వనం బింబోష్టిం సుతిం శుద్ధం శరత్పద్మ నిభానం శ్వేత చంపక వర్ణాభ్యం సునీలోత్పల లోచనం జగద్ధాత్రీంచ దాత్రీంచ సర్వేభ్య సర్వసంపదం సంసార సాగర ఘోరే జ్యోతిరూపం సదా భజే అని పాటించి మూలమంత్రాలతో పూజించాలి. శంకరుడు చెప్పిన స్తోత్రం సర్వవేద సమ్మతం, యథాతిథిగా గ్రహించు. రక్ష రక్ష జగన్మాత దేవి మంగళచండికే హారికే విపదాన్ రాసే హర్షమంగళకారికే హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సతాం మంగళాదేవి సర్వేషాం మంగళాలయే పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే పూజ్యే మంగళభూపస్య మనువంశ సంతతిం మంగళాదిష్టదేవి మంగళానాంచ మంగళే సంసార మంగళదారే మోక్షమంగళదాయిని ప్రతి మంగళవారే చ పూజ్యే మంగళసుఖప్రదే సారే చ మంగళాధారే పారే చ సర్వకర్మణాం ప్రతి మంగళవారే చ పూజ్యే మంగళప్రదే. అటుపైన ప్రతి మంగళవారం నాడు ఈ మంగళచండికా పూజ చేస్తూ శంకరుడు తన శక్తి ప్రపత్తులను చాటుకున్నాడు. మొదటి పూజ శివుడు చేశాడు, రెండవది మంగళుడు అంటే అంగారక గ్రహం, మూడవ పూజ మంగళ మహారాజు, నాలుగవ పూజ ప్రతి మంగళవారం దేవతా స్త్రీలు అందిస్తున్నారు. అటుపైన మానవకాంతలందరూ కూడా చేస్తున్నారు. ఈ మంగళచండికా స్తోత్రాన్ని విన్నా జపించిన సకల శుభాలు కలుగుతాయి. పుత్ర పౌత్రాదులతో కుటుంబం మంగళప్రదంగా కళకళలాడుతూ ఉంటుంది. ఇది మంగళచండికా వృత్తాంతం. ఇక మానసాదేవి పూజ. నారద షష్ఠీదేవి మంగళ చండికా ఉపాఖ్యానాలు అయ్యాయి. ఇంకా మానసాదేవి కథ చెబుతున్నాను, ఆలకించు. ఆవిడ కశ్యప ప్రజాపతి కూతురు, మానసపుత్రిక. అందుకే మానసాదేవి అన్నారు. మహాయోగీశ్వరి, పరాత్పరుణ్ణి నిరంతరము తన మదిలో నిలుపుకుంటుంది. అలా కూడా సార్థక నామధేయ ఆత్మారామ వైష్ణవి సిద్ధయోగిని 3 యుగాల పాటు శ్రీకృష్ణుడి కోసం తపస్సు చేసింది. తపోనియమనిష్టల కారణంగా ఆవిడకు శరీరంలో శైథిల్యం, వర్ణవైకల్యం లభించాయి. అది గమనించి శ్రీకృష్ణుడు చమత్కారంగా జరత్కారు అని పేరు పెట్టాడు. జరత్కారు శరీరంచ దృష్టా యచ్ఛీనం ఈశ్వర గోపీపతిర్నామ చక్రే జరత్కారుది ప్రభు. కృపానిధి శ్రీహరి మానసాదేవి అభిష్టం తీర్చాడు. తాను స్వయంగా పూజ చేసి తక్కువ వారితో చేయించాడు. స్వర్ణాది లోకాలన్నింటా పూజ కావించాడు. ఆ ముందటిని అందరూ గౌరీగా అంటే గౌరవర్ణంలో ఉంటుంది కనుక గౌరీగా ఆరాధించారు. జగద్గౌరి అని పేరు పెట్టు అదే స్థిరమైంది. కొంతకాలానికి శివుడికి శిష్యురాలైంది ఈ గౌరి. అప్పటి నుంచి శైవి అనే పేరుతో ఏర్పడింది గౌరికి. మొదటి నుంచి విష్ణు భక్తురాలు కనుక వైష్ణవి అయ్యింది. పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాములను ప్రాణాలను కాపాడింది కనుక నాగేశ్వరి, నాగభగిని అని పేర్లు సిద్ధించాయి. ఎంతటి విషాన్నైనా విరిచేయగలిగిన సామర్థ్యం ఉంది కనుక విషహర అనే బిరుదు కూడా ఉంది మానసాదేవికి. హరుడి నుంచి సిద్ధయోగం పొందిన కనుక సిద్ధయోగి అని కూడా పేరు వచ్చింది. మరణించిన వారిని బతికించగలదు కనుక మృత సంజీవిని. ఆస్తికుడనే మునీంద్రుణ్ణి కన్నతల్లి ఆస్తిమాత మహాతపస్వి, మహాజ్ఞాని. జగత్కారుడనే మహామునీంద్రుడికి ఇల్లాలయ్యింది కనుక జగత్కారు ప్రియ. ఇలా మొత్తం 12 పేర్లున్నాయి ఈ మానసాదేవికి. జగత్కారు, జగద్గౌరి, మానస, సిద్ధయోగిని, వైష్ణవి, నాగభగిని, శైవి, నాగేశ్వరి తథా
జగత్కారు ప్రియాశక్తిమాత విష ఘోరేతి చ మహాజ్ఞానీతి చ చైవ సా దేవి విషపూజిత. ఈ 12 నామాలు పూజకాలంలో పఠించిన వారికి వంశోద్భవులుగా పాముల పుట్ట మీద పడుకున్న సర్పభయం ఉండదు. 10 లక్షల సార్లు స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అది కలిగిందంటే అతడు మహా విషాన్ని కూడా జీర్ణించేసుకుంటాడు. పాములను అలంకరించుకోగలడు. నాగేంద్రుడి మీద నడుము వాల్చగలడు. నాగ వాహనుడు, నాగాసనుడు, నాగ తల్పుడుగా కాగలడు. జన్మ ముగిసిన తర్వాత సరాసరి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో వేయింబావళ్ళు విందు వినోదాలతో క్రీడించగలడు. ఈ మానసాదేవి ధ్యానశ్లోకాలు, సామవేదోక్తాలు, పూజా విధానాలు, మూలమంత్రాలు ఉన్నాయి. ఇది ఈరోజు భాగవతం.